వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్తో పాటు ఎల్బీ నగర్కు చెందిన రవిశర్మ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఉదయం 4 గంటలకే తనిఖీలు మొదలై 5 గంటల పాటు కొనసాగాయి. ఈ మధ్య మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ను కూకట్పల్లిలో అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారంతో వేణుగోపాల్ రవిశర్మ ఇళ్లలో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లినట్టు వేణుగోపాల్ తెలిపారు. తన మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్తో పాటు ఎల్బీ నగర్కు చెందిన రవిశర్మ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఉదయం 4 గంటలకే తనిఖీలు మొదలై 5 గంటల పాటు కొనసాగాయి. ఈ మధ్య మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ను కూకట్పల్లిలో అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారంతో వేణుగోపాల్ రవిశర్మ ఇళ్లలో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లినట్టు వేణుగోపాల్ తెలిపారు. తన మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్తో పాటు ఎల్బీ నగర్కు చెందిన రవిశర్మ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఉదయం 4 గంటలకే తనిఖీలు మొదలై 5 గంటల పాటు కొనసాగాయి. ఈ మధ్య మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ను కూకట్పల్లిలో అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారంతో వేణుగోపాల్ రవిశర్మ ఇళ్లలో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లినట్టు వేణుగోపాల్ తెలిపారు. తన మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. ఏజెన్సీ ఎన్ఐఏకు చెందిన ఒక బృందం 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను తలుపు తెరవని అడగానే తెలిసాను. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు. నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద ఇట్లా సెల్ ఫోన్ తీసుకోకూడదు, సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు. వైర్ పత్రిక నడుపుతున్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఫోన్లు ఎత్తుకుపోయారు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది. ఇట్లా ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది. నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్. సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు. కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. నా దగ్గర రామాయణ భారతాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం దాకా అంతా సాహిత్యం ఉంటుంది. నేను రచయితను, జర్నలిస్టును, 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నాను. 30 పుస్తకాలు రాశాను, 30 పుస్తకాలు అనువాదం చేశాను. కాబట్టి నా దగ్గర పుస్తకాలు తప్ప మరేమీ ఉండవు. వాళ్ళు వెతికారు, పుస్తకాలు తప్ప ఇంకేమీ కనబడలేదు. చివరికి ఫోన్ ఒకటే తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన వేణుగోపాల్ పేరుంది. అంటే అది కేసులో అంటే ఎఫ్ఐఆర్లో అని చెప్పలేము. అది ఎఫ్ఐఆర్లో వేరే ఎవరి పేర్లలో ఉన్నాయి కానీ ఊరికే కొంతమంది పేర్లు ఊరికే మెన్షన్ అయి ఉన్నాయి. దాన్ని ఎఫ్ఐఆర్ అనలేము. అంటే ఇప్పుడు ఆయన సంజయ్ దీపక్ రావు తోటి మాట్లాడేటప్పుడు వీళ్ళ పేర్లు అది కూడా నిర్దిష్టంగా సరిగ్గా ఏదో వీళ్ళ మీద ఏదో ఆరోపణలు ఉన్నాయని లేవు కానీ అట్లా పేర్లు వచ్చినాయి. అంటే ఎఫ్ఐఆర్ కూడా కాదు అది యాక్చువల్గా. సో అటువంటి వీక్ ఇదే. దాని మీద ఇప్పుడు కూడా అదే అడిగాం. మాకు ఆయన తోటి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఎన్నడూ పరిచయం లేదు, పేరు కూడా వినలేదు ఆయన అరెస్ట్ అయ్యి ఇట్లా పేపర్లో వచ్చేదాకా. కాబట్టి ఆ కేసుతో మాకేం సంబంధం అని వచ్చారు అంటే మాకు అట్లా ఆదేశాలు ఉన్నాయి, వచ్చాము ఆ రకంగా.